డాక్టర్ గారు, లైంగిక సమస్యల నివారణలో సెక్స్ థెరపీ అంటే ఏమిటి? సాధారణంగా లైంగిక సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్కి వెళ్తారు. డాక్టర్ గారు అన్నీ పరీక్ష చేసి కొన్ని సందర్భాల్లో నీకు సెక్స్ థెరపీ చేద్దాం అంటారు. సెక్స్ థెరపీ అంటే ఏంటి? ఇది అందరికీ ఒక రకం మిస్టరీ. ఏం చేస్తాం? మామూలుగా డాక్టర్కి వెళ్తే మందులు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సెక్షువల్గా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఒక మందులే కాకుండా సెక్స్ థెరపీ అనేది సైకలాజికల్ కౌన్సిలింగ్ లాంటివి చేస్తారు. మామూలుగా డాక్టర్ అంటే ఏ సమస్య ప్రకారం మందు రాసి చేస్తే అయిపోతుంటారు. కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు ఉన్నప్పుడు మాత్రం మందుల కంటే సెక్స్ థెరపీ చాలా ప్రధానమైనది. ఇది గుర్తుంచుకోండి. అన్నిటికీ మందులు కాదు. అంటే లైంగిక సమస్యల నివారణలో, పరిష్కారంలో సెక్స్ థెరపీ చాలా ముఖ్యమైనది. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, నాకు ఈ సమస్య ఉంది అన్నారు, అంచేత చెప్పకుండా మందు రాసి ఇచ్చేయాలి అనుకుంటే చాలా. అన్నిటికీ మందులు కాదు, వేరే థెరపీస్ కూడా ఉన్నాయి. ఆ రకంగా చేసేపోతాం. అంచేత తక్కిన వాళ్ళ విషయం వేరు, సెక్షువల్ ప్రాక్టీస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి వేరు, ఆ డాక్టర్ వేరు. సెక్షువల్ ప్రాబ్లమ్స్, లైంగిక సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో మందు రాసిస్తే సరిపోదు. అది కాదు, అదే కాదు. మందుల పాత్ర కొంతవరకే, ప్రధానమైన పాత్ర మాత్రం సెక్స్ థెరపీ. ఏంటి సెక్స్ థెరపీ అంటే అదే మనం తెలుసుకున్నాం. ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎవరికి కావాలి సెక్స్ థెరపీ అనేది తెలుసుకున్నాం. డాక్టర్ దగ్గరికి ఎలాంటి ప్రాబ్లం వెళ్తాను నేను చెప్తాను. ఇప్పుడు దాన్ని ఎక్కడ సెక్స్ థెరపీ కావాలి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సెక్స్ థెరపీ అంటే సెక్స్ థెరపీ అంటే ఏంటండి? మందు రాసి ఇచ్చేయండి అంటుంటారు. మందు రాసి ఇచ్చేయండి అంటారు. కన్నా మా మందులతో ఏం ప్రయోజనం లేదు. మందులతో ప్రయోజనం ఉండదండి. తప్పకుండా సెక్స్ థెరపీ చేయాల్సిందే. అదే సెక్స్ థెరపీ అంటే ఏం చేస్తారంటే ఇది ఒక ప్రత్యేకమైన విధానం. సెక్స్ థెరపీ అనేది ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇందులో ముఖ్యంగా ఈ సెక్స్ థెరపీలో మందులు వేరే పక్కన పెట్టండి. మందులతో కాకుండా ఇలా వచ్చిన వాళ్ళు ఈ లైంగిక సమస్యల నుండి వాళ్ళకి సెక్స్ థెరపీ ద్వారా లైంగిక సమస్యల నుండి విముక్తి ప్రసాదించడం జరుగుతుంది. లైంగిక సమస్యల యొక్క పరిష్కారం జరుగుతుంది. లైంగిక సమస్యలు వెళ్ళారు కదా, ఆ సమస్యలు పరిష్కారం జరుగుతాయి. ఇందులో దంపతుల మధ్య చక్కని అనుబంధాన్ని పెంపుతూనే ఉంటుంది. ఇప్పుడు పెళ్ళయిందండి, భార్యాభర్తల మధ్య చక్కని అనుబంధం ఉండాలి కదా, ప్రేమబంధం ఉండాలి కదా. చక్కగా పెళ్ళి అయిందంటే పరస్పరం ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ప్రేమించుకోవడం, ఒకరి మీద మనసు పడడం కావాలి కదా. మనసు పడడం లేకపోతే, ప్రేమించుకోవడం లేకపోతే ఇంకా అదేం బంధం అండి బాబు. అది వివాహ బంధం కాదు. వివాహ బంధం అంటే దంపతుల మధ్య మనసులు పెనవేసుకోవాలి. మనసులు పెనవేసుకోవాలంటే ఒకరినొకరు చక్కగా ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళ మధ్య చక్కని ఆకర్షణ ఉండాలి. ఆకర్షణ, అనుబంధం, అనురాగం అవి కావాలి. మమతానుబంధాలు ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే గొడవలే. ఇక అది కలహాల కాపురం అవుతుంది కానీ కమ్మని కాపురం అవ్వదు. కలహాల కాపురం అవుతుంది. కలహాల కాపురం ఇంకా దాంపత్యం ఉంది అక్కడ. కలహాల కాపురం కాదు మనం కోరుకునేది. మనం కోరుకునేది కమ్మని అనుబంధం కావాలి. అంచేత అది దీంతో మానసికంగా ఈ సెక్స్ థెరపీ ద్వారా మానసికమైన శారీరక ఆరోగ్యాన్ని కూడా శారీరక ఆరోగ్యం కూడా కేవలం మానసిక ఆరోగ్యం కాదు, శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది. సెక్స్ థెరపీ ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చక్కగా ఇద్దరి మధ్య అనుబంధం ఉంటుంది. ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి సెక్స్ థెరపీ చేస్తారు. ఎందుకు అని చెప్పాల్సి వస్తుంది. చాలామంది సెక్స్ థెరపీ అంటే ఏంటండి అంటారు. సెక్స్ థెరపీ దేనికోసం అండి అంటారు. సెక్స్ థెరపీ అంటే ఏమిటండి అంటారు. ఇప్పుడు దానికోసం ఇవాళ ఇది చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఈడీ అంటాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. మగవాళ్ళల్లో అంగస్తంభన వైఫల్యాలు. అంగం గట్టిపడుతుంది, సెక్స్ చేయడం మాత్రం పడిపోతుంది. అసలు పురుషాంగం లోపలికి ఏళ్ళకి వెళ్ళదండి అంటారు. దీన్ని ఏమంటాం? ఈడీ ప్రాబ్లం అంటాం. ఈడీ ప్రాబ్లం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం. ఇలాగ కొంతమందికి సెక్స్ చేద్దాం అనుకుంటారు, అలా పెట్టుకు ఒకవేళ వెళుతుండగానే వీర్యం పడిపోతుంది. ప్రిమిచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం. శీఘ్రస్ఖలన సమస్య.
సీకస్కల సమస్య కూడా ఒక సెక్షువల్ ప్రాబ్లమే. అలాగే ఇక ఇక కొంతమందికి ఎంతకీ వీర్యం పడదు. మన ఇదివరకు చాప్టర్స్ ఇద్దరు చెప్పిన ఎపిసోడ్లో కూడా చెప్పుకున్న వీడియోస్లో వచ్చింది డిలేడ్ ఇజాకులేషన్ ఎంత కూడా. అలాగే అసలు వీర్యం పడకపోవడం, కొంతమందికి వీర్యం పడడానికి చాలా టైం తీసుకుంటుంది, పావు గంట అరగంట తీసుకుంటుంది, అప్పటికే వీర్యం పడదు, డిలేడ్ ఇజాకులేషన్. కొంతమందికి అసలు వీర్యం పడదు, ఎంతసేపు చేసినా పడదు, విసుగుబుట్టి మారడమే. అదేదా వాటిలో కూడా సెక్స్ థెరపీ అవసరం అవుతుంది. అలాగే కొంతమందికి సెక్స్ డ్రైవ్ ఉండదు, సెక్స్ చేయాలని కోరిక ఉండదు, సెక్స్లో ఫీలింగ్స్ ఉండవు, సెక్స్ పైన అనుభూతులు ఉండవు, లో లిబిడో ఉంటాం. లో లిబిడో అంటే ఆ సెక్స్ డ్రైవ్ కావాలి కావాలి తహతహ ఉండదు, ఏదో మెకానికల్గా ఉంటారు, యాంత్రికంగా ఉంటారు. కానీ వాళ్ళు మరి ఒక అమ్మాయిని చూస్తే అబ్బాయి రెచ్చిపోవాలి, అబ్బాయి చూస్తే అమ్మాయి రెచ్చిపోవాలి. ఏం లేకుండా అసలు ఏమి లేకపోతే, అనుభూతులు కలగకపోతే, అంతా యాంత్రికంగా ఉంటే అదే దాంపత్యం అండి. అది దాంపత్యమా? దాంపత్యం కాదు. అంచేత ఇద్దరి మధ్య అనుబంధాలు. అలాగే కొంతమంది లేడీస్కి వజినిస్మస్ అంటాం, వాళ్ళకి సెక్స్ కోరుకుంటుంది, కావాలని కోరుకుంటుంది, అన్నీ ఉంటాయి. మగవాడు సరిగ్గా పురుషాంగాన్ని యోన్లో అలా ప్రవేశపెట్ట అక్కడ టచ్ అవగానే రంధ్రం మూసిపోతుంది. మామూలుగా ఏమో 1,000 పెట్టినా 2,000 పెట్టినా చక్కగా ఇంత లోపలికి వెళ్ళిపోతాయి. కానీ పురుషాంగం టచ్ అని ముగిసిపోతుంది. దాన్ని వజినిస్మస్ అంటాం. యోని దగ్గర కండాలు టైట్ అంటే తెలియని ఒక భయం లోపల. ఏమైపోతుందో, సెక్స్ చేస్తే అది చిరిగిపోతుందేమో, నాకు ఇది రక్తం కారిపోతుందేమో అని ఒక భయం ఉంటుంది. వజినిస్మస్ అంటాం. ఈ వజినిస్మస్కి మందులు కాదు, సెక్స్ థెరపీ కాదు. సెక్స్ థెరపీ మందుల ద్వారా ఏం అవదేలాగా. అలాగే కొంతమందికి సెక్షువల్ ట్రామా జరుగుతుంది. చిన్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు అలాగే మగపిల్లలు కూడా ఉన్నాయి, కొంతమంది వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయబడతారు, సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయబడతారు. దాంతో వాళ్ళకి సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు. కొంతమంది ఆడపిల్లలు 12 ఏళ్ళ వయసులో 10 ఏళ్ళ వయసులో వాళ్ళకి తెలిసిన మగాడే వాడు బలత్కరిస్తాడు. దాంతో మానసికంగా వాళ్ళు చాలా భయపడిపోతారు. ఆ మనసు మర్చిపోలేరు వాళ్ళు. వాళ్ళు మర్చిపోయినా అంత సబ్కాన్షియస్గా భయం వెంటాడుతూనే ఉంటుంది. అంచేత సెక్షువల్ ట్రామా అంటాం. ఆ ట్రామా విషయంలో సెక్స్ థెరపీ చాలా అవసరం. అలాగే కొంతమందికి పెర్ఫార్మెన్స్ కూడా బాగా శుభ్రంగా అంగం చాలుకుంటే అర్థం బాగా చేస్తాడు, బలి ఎంజాయ్ చేస్తుంటాడు మగాడు. సరిగ్గా ఆ టైంలో సెక్స్ చేయబడిగల్లా అంగం ఎత్తబడిపోతుంది. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. వాడికి అన్ని పని ఉంటాయి. వాడు మాస్టర్బేషన్ రోజుకి 10 సార్లు చేస్తాడు, అస్తమయం 10 సార్లు చేస్తాడు, 10 సార్లు అస్తమయం చేస్తాడు. కానీ స్త్రీ దగ్గర సెక్స్ చేయబడిగల్లా వాడికి అంగం ఎత్తిపోతుంది. కానండి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాడు. ఇవన్నీ మందులతో కదండి, ఇవంతా సెక్స్ థెరపీ కావాలి. మందులు కూడా రాస్తాం, భయం తగ్గడానికి రాస్తాం. కానీ దానికంటే ముఖ్యంగా చక్కగా ఇక సెక్స్ థెరపీ చేస్తే వండర్ఫుల్గా కోరుకుంటాడు. అలాగే పెళ్ళిళ్ళు అవుతాయి, మొగుడు పెళ్ళాలి ఇద్దరు, కానీ ఇంటిమసీ ఇద్దరి మధ్య ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, అనుబంధం ఉండదు, ఏం ఉండదు. ఆవిడికి ఆయన పట్టదు, ఆయనకి ఆవిడ పట్టదు, ఎవరి దారి వాడిదే. ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఏం పట్టదు. ఒకళ్ళు ఆవిడకి ఈయన మీద మనసు ఉన్నా సరే ఈయనకే సరే పట్టదు, అలా ఒకళ్ళు ఈయన మనసున్న ఆవిడకి పట్టదు. మరి విచిత్రంగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే గూటి పక్షులే, ఏ లాభం? ఇద్దరు కలిసి ఎవడ ఆలోచన వాడిదే, ఎవడి దారి వాడిదే. వాడేమో ఆవిడేమో టీవీ చూసి కూర్చుంటూ ఈయనేమో సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. అసలు నువ్వు నాకు కావాలనే మాట ఒక్కడికి ఉండదు. ఆ రంగా ఉంటాయి. ఇంటిమసీ అనేది ఉండదు, అనుభవం ఏ రకంగా ఇంటిమసీ లేకుండా ఉంటాయి. ఇలాంటి అన్నింటిలో కూడా, ఇలాంటి కారణం అన్నింటిలో కూడా సెక్స్ థెరపీ అనేది కరెక్ట్. ఓన్లీ మందులతో ఏదైనా మందుల ద్వారా ఏంటి యాంగ్జైటీ తగ్గించగలం, డిప్రెషన్ తగ్గించగలం. అంతేగాని మందుల ద్వారా మనం దిశగా ఒక గుర్రం ఉందండి, గుర్రాన్ని బలవంతంగా నీటికి ఉండేది రిస్క్ తాగకుండా తాగుతుందా? తాగదు. దానికి తాగాలని అనిపించాలి దానికి. ఆరంగానే ఈ పెళ్లి చేసి పెద్దవాళ్ళు పెళ్లి చేసి పడేస్తారు. కానీ ఇద్దరికి ఒకరి మీద ఒకటి అనుభవం ఇది లేకపోతే, అనుబంధం ఆప్యాయత లేదు, అనుబంధం లేదు, ఆకర్షణ లేదు, ఏం లేకపోతే ఎందుకుంటారు? ఒక ఇంట్లో ఉంటుంది, చెప్పారు, ఒక గూడులోనే ఉంటారు. కానీ ఈ ఒకరికొకరు మాట్లాడుకుంటారు, ఒక మీద ప్రేమ ఉండదు, ఆకర్షణ ఉండదు, అనుబంధం ఉండదు, ఏమీ ఉండదు, అనురాగం ఉండదు. వీటన్నిటిలో కూడా చేయాలి. అదే సెక్స్ థెరపీలో ఏం చేస్తారు? కరెక్టే, సమస్యలు తెలుసుకున్నాం, ఏ సమస్యలు ఏ సరే ముందు ఏమిటి వాళ్ళ ప్రాబ్లం అసలు ఓపెన్గా
ముందు ఒకళ్ళు అడుగుతాం, తర్వాత ఇద్దరికెళ్ళి కూర్చొని మాట్లాడతాం, మాట్లాడితే ఏంటి అసలు ఎందుకు వాళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు అలాంటిది ఉంది, కారణం ఏంటి, ఓపెన్ మాట్లాడాలి, మనసు ఇప్పి మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మాత్రం దాచుకోండి. డాక్టర్ ఉన్నాడు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని గుర్తుంచుకోండి. డాక్టర్ ఉన్నాడు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్స్ థెరపీలో ఓపెన్గా డిస్కస్ చేయడం, మనసు ఇప్పి మాట్లాడాలి, సమస్య చెప్పుకోవాలి. తర్వాత డాక్టర్ ఏంటంటే వాళ్ళకి చాలామందికి అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదండి. వాళ్ళకి సెక్స్ గురించి అవగాహనే ఉండదు. అసలు సెక్స్ ఎక్కడ చేయాలో కూడా తెలియదు. కొంతమంది సెక్స్ చేయడం అంటే ముడ్డు పెట్టి చేయడం అనుకుంటారండి. వాళ్ళకి యోని ఒకటి ఉంటుంది, చేయాలని కూడా తెలియదు. వాళ్ళు తెలిసే కుక్కలు రెండు కుక్కలు కలవడం చూస్తారు, లేదా ఓ దున్నపోతూ గేదె కలవడం చూస్తారు, ఒక ఆవును ఎద్దు కలవడం చూస్తారు. కానీ మనుషులు కలవడం వాళ్ళకి తెలియదు, ఎక్కడ చేస్తారో తెలియదు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ తెలిస్తే వాళ్ళకి వాడు తీసుకెళ్ళిపోయి ముడ్లో పెడతాడు, తీసుకెళ్ళి మగవాడు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఏంటి నిజం ఉంటారంటే ఉంటారు, చాలామంది ఉంటారు. అసలు ఎందుకు కారణం ఏంటి? సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు అన్ని చదువుతారు కానీ మన శరీరం గురించి వాళ్ళు చదువుకోవడం, మన శరీర శాస్త్రం, మన అనాటమీ, మన ఫిజియాలజీ వాళ్ళ పాటు అంచేత వాళ్ళకి అవసరమైన వాళ్ళకి సెక్షువల్ ఆర్గన్స్ గురించి వాటి గురించి అవగాహన కలిగి అలాగే ఈ కారణం ఈ సమస్యలో అయిపోయాక పరిష్కారానికి టెక్నిక్స్ ఉంటాయి. సమస్యలు చెప్పుకున్నాం కదా మనం ఇద్దరికి ఈ ఛానల్స్లో చాలా సమస్యల పరిష్కారం టెక్నిక్స్ చెప్పుకొని వచ్చాం. ఆ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది మేడం. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఒకటి ఉందండి. అదేంటంటే ఈ కాగ్నిటివ్ బిహేవియర్ మన మనసులో రకరకాల నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నేను అస్తమయం చేశాను కనుక నేను సెక్స్కి పనికిరాను అని స్ట్రాంగ్గా నమ్ముకుంటాడు వాడు. నేను అస్తమయం చేశాను కనుక నేను సెక్స్కి పనికిరాను అనుకుంటాడు. నెగిటివ్ థాట్స్. ఒక అమ్మాయి అనుకుంటే నేను అస్తమయం చేశాను కనుక నా యోనంతా లూజ్ అయిపోయి నేను సెక్స్ని అనుభూతి పొందలే అనుకుంటుంది. నేను పొందలేదు అంతే. నెగిటివ్ థాట్స్ అవన్నీ. నేను ఇంతకాలం అస్తమయం చేశాను కనుక నా నరాలన్నీ చచ్చిపడిపోయాయి, యోన్లో పోయాడు, యోని రంధ్రం పోయి యోన్లో పోయితే కలెక్టర్స్ అన్నీ పోయాయి, నేను పనికిరాను అనుకుంటుంది ఆవిడ. ఇంకేమైనా ఆ నెగిటివ్ థాట్ పెట్టి కూర్చుని వాళ్ళు సెక్స్లో పడుకుంటే ఏ రకం అనుభూతి ఉంది? నెగిటివ్ థాట్స్. ఆ నెగిటివ్ థాట్స్ని తొలగించి సరైన ఆలోచన కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సిబిటి అంటాం. సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇది సెక్స్ థెరపీలో ఒక ప్రధానమైన సైకలాజికల్ ట్రీట్మెంట్. రెండోది బిహేవియరల్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఆ బిహేవియర్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళు కొంచెం శీఘ్రస్కలనం అయిపోతుంటుంది. చెబితే ఆ మనసుని కంట్రోల్ చేయడం కోసం స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటూ అది ఆమె వివరించి చెప్పి అది ఎలా చేయాలి స్టాప్ అండ్ స్టార్ట్, అది స్పీచ్ టెక్నిక్ చేస్తాం. అలాగే అసలు సెక్షువల్గా ఇలా ఎరోజన్ తీసుకురావాలని తెలియదండి. ఒకళ్ళొకళ్ళకి ఒకళ్ళొకళ్ళు ఎలా ప్రేరేపించుకోవాలో తెలియదండి. నాకేం అనిపించదండి అంటారు వాళ్ళు. నాకేం అనిపించదు. అక్కడ ఆ ఎరోజల్ టెక్నిక్స్ దాని ముఖ్యం సెన్సేట్ ఫోకస్ అంటాం. ఆ సెన్సేట్ ఫోకస్ చెప్పడం దాంతో ఇంటిమసీ పెరుగుతుంది. సెన్షువాలిటీ అంటే ఒకరినొకరిని టచ్ ద్వారా, కంటి చూపు ద్వారా, మంచి స్మెల్ ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి టేస్ట్ ద్వారా, ముద్దుల ద్వారా, అటు ద్వారా చక్కగా వాళ్ళల్లో ఒక రకమైన ఇంటిమసీ తీసుకొస్తాం. టచ్ అనేది ఒక స్పర్శ. సెక్స్లో స్పర్శ చాలా ఇంపార్టెంట్. టచ్ గురించి మళ్ళీ కుర్రలు నిండా మల్లెలు తిరుగులు వస్తున్నాయి, అబ్బా ఎంత హాయిగా ఉంది అంటారు. ఆమె కూడా ఎంతో మా మనసు మూడ్లు పెరిగిపోతాం. మల్లెలు బుర్రలు నిండి మల్లెలు పెట్టుకుంటే, లేదా స్నానం చేసి డియోడ్రెంట్ కొట్టుకుంటా చక్కగా స్నానం చేసి ఆడని చక్కగా ప్రెజెంట్గా అనిపిస్తుంది. ఆరోమా థెరపీ అంటే ఈ రకమైన కూడా ఆ సెన్షువాలిటీ, సెన్సేటివ్ ఫోకస్ అనేది తెలియదు దంపతులకి. తెలియదు ఎంత సెక్స్ థెరపీలు వస్తాయి. అలాగనే కప్పులు వాళ్ళకి ఏం చేస్తుంటే వాళ్ళలో నుండి ఆ మూడ్ని ఇంప్రూవ్ చేసేసి ఎమోషనల్గా, ఫిజికల్గా వాళ్ళు తగ్గించారు. ఎమోషనల్గా ఇంత మధ్య బాండింగ్ రావాలండి.
ఎమోషనల్ బాండింగ్, నువ్వు లేదే నేను లేను, నేను వదిలి ఉండలేను అన్న లెవెల్లో వాళ్ళు ఆ ఎమోషనల్ బాండింగ్ రావాలి. ఆ ఎమోషనల్ బాండింగు సెక్స్ థెరపీ సరిగ్గా చేయించుకుంటూ వస్తుంది. ఎమోషనల్ బాండింగ్ లేకపోతే దంపతుల మధ్య అనుబంధం సరిగ్గా ఉండదు. ఊరికి కోపాలు తాపాలు, ఒకళ్ళు తిట్టుకోవడాలు, ఒకళ్ళు తిట్టి నిందించుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. అంటే సెక్స్ థెరపీ అనేది ఎప్పుడైతే మనసు ఉల్లాసంగా ఉంటుందో శారీరక ఆరోగ్యం కూడా పడుతుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్, డోపమిన్ బాగా రిలీజ్ అవుతుంది, ఆక్సిటోసిన్ మరీ మనిషిని దగ్గరికి చేస్తుంది, సెరోటోనిన్ డిప్రెషన్ పోగొడుతుంది, ఎండార్ఫిన్స్ ఎక్కడే సుఖాన్ని అందిస్తాయి. దాంతో ఏమవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంచేత సెక్స్ థెరపీ ద్వారా దంపతుల మధ్య అనుబంధం బాగుంటుంది, రెండో పక్క శారీరక ఆరోగ్యం కూడా, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది కదా. అంతే సెక్స్ థెరపీ అనేది కరెక్ట్గా చేయించుకుంటే డాక్టర్ చేత చాలామంది మనసు పెట్టి చేయించుకోవాలి. కావాలి ఏదో డాక్టర్ గారు మందు రాసారు వేసుకుందాంలే, లేదా డాక్టర్ గారు చెప్పారుగా విందాంలే, కుదరదు. వాళ్ళు కూడా డాక్టర్ చెప్పినట్లుగా అవ్వాలి. అంచేత కౌన్సిలింగ్ అనేది, సెక్స్ థెరపీ అనేది ఏంటంటే వాళ్ళని అరగట్టలు చేయడం, వాళ్ళు అంటే వాళ్ళు. అంతేగాని వీడు మాట చెప్పినది మాత్రం ఒక ఇంజక్షన్ ఇస్తే, ఒక బెల్ట్ ఇస్తే అయిపోయినట్టు కాదు. ఇక వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావాలి. క్లయింటెడ్ ఓరియంటెడ్ సెక్స్ థెరపీ వాడు అయితే అంతే. సెక్స్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి చెప్పుడు చాలా ఉంది. సెక్స్ థెరపీ చాలా ఉంటాయి దాని భాగాలు. మీకు స్థూలంగా మీకు దాని గురించి చెప్పాను. అంతే సెక్స్ థెరపీకి అర్థం ప్రిపేర్ చేసి దాన్ని చేసేది మందులతో పాటు, అవసరమైతే మందు, అది పెద్దానికి మందులు అవసరం లేదు, మందులతో పాటు. ఇప్పుడు హోమోసెక్షువాలిటీ ఉంది, మందులు ఏంటి మరి? హోమోసెక్షువాలిటీ మొదటి దశలో వదిలించేసుకోవాలనుకుంటారు, మరి కొంతమంది వదిలిపోయాక కావడం చేయలేరు. కానీ మొదటి ట్రాన్స్జెండర్స్ మొదటి దశలో వాళ్ళు వద్దు అనుకుంటారు, మార్చవచ్చు. వాళ్ళు మారాలనుకుంటే ఇక కావాలంటే ఎవరైతే సెక్స్ థెరపీ పొందాలనుకుంటున్నారో వాళ్ళలో ముందు నేను మారాలి అనే ఒకటి ఆ భావం కలిగి ఉండాలి వాళ్ళకి. వాళ్ళల్లో నాకు నేను లాభం పొందాలని కావాలి, నేను బెనిఫిట్ పొందాలనే భావం కావాలి. వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్తాడని విందాలని ఒకటి అవ్వదు. ఏదో డాక్టర్ చెప్పుకుంటాడు, డాక్టర్ మాట గాలిపోతే వీడు మాత్రం వీళ్ళే ఉంటారు. నేను బాగుపడాలి, నాకు కావాలి, నేను అలా ఉండాలి, నా బతుకుని బాగుపరుచుకోవాలి అని అనుకోవాలి ముందు. వాడు వేపించి యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడు చక్కగా అన్నీ జరుగుతాయి. వాళ్ళ నిజంగా వాళ్ళ దాంపత్య జీవితం మధురాది మరదం వంటి అదే ఆదర్శ దాంపత్యం అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.